నమస్తే సార్. ఏపీపీఎస్సీ బోర్డు మెంబర్స్ అందరికీ గ్రూప్ 2 అభ్యర్థుల తరపు నుంచి ఇప్పుడు మాకున్న ఒకే ఒక్క రిక్వెస్ట్ ఏంటి అంటే 1:100 రేషియోలో తీస్తే తప్ప మా ఎవ్వరికి న్యాయం జరగని పరిస్థితి సార్. ఈ నోటిఫికేషన్లో సిన్సియర్గా ప్రిపేర్ అయిన యాస్పిరెంట్స్కి చాలా అన్యాయం జరిగింది. గత 4-5 సంవత్సరాలుగా మేము ఈ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నాం. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ చేసుకోవడానికి సరైన సమయం లేదు. అయినా ఎగ్జామ్ రాసి మేము ఎంతో కష్టపడి మా పనులన్నీ మానుకుని జాబ్స్ రిజైన్ చేసుకుని ఈ నోటిఫికేషన్ మీద ఎఫర్ట్ అంతా పెట్టి కష్టపడి ఎగ్జామ్ రాసిన తర్వాత ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటో మాకే అర్థం కాని పరిస్థితి సార్. ఇప్పుడు మా సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే బాగా ఆకలిగా ఉండే వాళ్ళు ముందర ప్లేట్లో రకరకాల ఐటమ్స్తో భోజనం పెట్టి వడ్డించి తినబోయే ముందు దానిపైన మట్టి చల్లేస్తే ఎలాంటి సిచ్యువేషనో ఇప్పుడు మేము అదే సిచ్యువేషన్లో ఉన్నాం సార్. సుధీర్ సార్, మీరు మా గ్రూప్ 2 నిరుద్యోగులందరి బాధ మీరు విన్నారు, మీరు ప్రతి దానికి స్పందించారు సార్. యాక్చువల్గా మేము మీ ట్వీట్ కోసం వెయిట్ చేస్తున్నాం సార్. గతంలో ఎప్పుడు లేనంతగా ఇంత వ్యతిరేకత వచ్చింది అని అంటే మీరు ఒక్కసారి మళ్ళీ పునరాలోచించాలి దీని గురించి. మీరు 1:100 రేషియో తీసుకొని మా అందరికీ న్యాయం చేస్తారని ఆ ట్వీట్ చేస్తారో ఎప్పుడెప్పుడు చేస్తారని మేమందరం వెయిట్ చేస్తున్నాం సార్. ఎందుకంటే మళ్ళీ ఈ నోటిఫికేషన్ తర్వాత ఎప్పుడు నోటిఫికేషన్ ఉంటుందో తెలీదు. చాలా నిరుత్సాహంగా ఉన్నారు సార్ అభ్యర్థులందరూ. మేము చట్టానికి వ్యతిరేకంగా ఏది అడగట్లేదు. 1:100 రేషియో తీసే అధికారం హక్కు మీకున్నాయి ఏపీపీఎస్సీ బోర్డుకి. కాబట్టి మా నిరుద్యోగుల ఆవేదనని సుధీర్ గారు ఒకసారి మీరు మళ్ళీ ఒకసారి ఆలోచించి మా అందరికీ న్యాయం జరిగేలాగా 1:100 రేషియోలో తీస్తారని, అలాగే ఇప్పుడు జరిగిన పొరపాటు మెయిన్స్లో జరగకుండా మాకు ప్రిపరేషన్కి తగినంత సమయం ఇవ్వాలని మేము బలంగా కోరుకుంటున్నాం సార్. మినిమం 6 నెలల సమయం అన్నా మాకు అవసరం. హడావుడిగా నోటిఫికేషన్స్ ఇచ్చి హడావుడిగా ఎగ్జామ్స్ పెట్టి మళ్ళీ గందరగోళానికి గురయ్యి మేమంతా ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రిపీట్ అవ్వద్దు అని కోరుకుంటున్నాం సార్. నిరుద్యోగులందరి తరపున మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. మాకు 1:100 చేస్తే చాలామందికి సిన్సియర్ యాస్పిరెంట్స్ అందరికీ మేలు చేసిన వాళ్ళు అవుతారు. మాకు న్యాయం జరుగుతుంది. మెయిన్స్కి కూడా తగినంత సమయం ఇవ్వాలని ప్రిపరేషన్కి మేము బలంగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ.